పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ మద్దూర్ పట్టణ కేంద్రంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ప్రచారంలో భాగంగా ఇంటింటికి తిరుగుతూ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలని ఆమె ప్రజలను కోరారు. కొడంగల్ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే చర్చకు రావాలి అరుణ సవాల్ విసిరారు. ఇచ్చిన హామీలు అమలు చేయడం చేతగాక అడ్డుగోలుగా తన గురించి మాట్లాడుతున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మొన్న రేవంత్ రెడ్డి గారికి ఓట్లేసి ముఖ్యమంత్రిని చేసిండ్రు. బయటికి వెళ్ళి వచ్చిన అచ్చంపేటకి వెళ్ళి ఇక్కడికి వచ్చిన, కల్వకుర్తికి వెళ్ళి ఇక్కడికి వచ్చిన, ఈ ప్రాంతంలో ప్రజలు గతంలో 2 సార్లు ఎమ్మెల్యే గెలిపించిన టీడీపీ నుంచి మొన్న కాంగ్రెస్ నుంచి ముఖ్యమంత్రి అవుతా నేను ముఖ్యమంత్రి అవుతా అంటే ఓట్లేసి గెలిపించాను. నేను ఈ ప్రాంతం ప్రజలను ఒకటే కోరుతున్నా, మీరు గెలిపించిండు, ముఖ్యమంత్రిని చేసిండు. ఇప్పుడు ఆయన చేయాల్సింది ఏంది? మీకు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల మాట నిలబెట్టుకున్నాలి. అది నిలబెట్టుకున్నాకనే ఓట్లు అడగాలి. ఈ ఓటు కేంద్రం కోసం, నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అవ్వడం కోసం. ఈ ఓటుకు కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వేసే ఓటు కాదు. ఈ ఎన్నికల్లో దేశంలో కాంగ్రెస్ పార్టీ లేదు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేది లేదు. రాహుల్ గాంధీ యూపీ నుంచి పారిపోయి కేరళకు పోయాడు. ఈరోజు ప్రధానమంత్రి క్యాండిడేటే లేడు ఇలా కాంగ్రెస్ పార్టీకి.